జై దుర్గమ్మ తల్లి, జై భవాని. అందరికీ నమస్కారం అండి. జై భవాని. బుజ్జి భవాని గారు విజయనగరం డిస్టిక్ మిగినాపిల్లి మాట. గురు భవాని గారు 16 సంవత్సరాలు భవాని మాల వేసేటప్పటికి 16 సంవత్సరాల్లో ఎంతో మంది మానాటోళ్ళందరినీ ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. 16 సంవత్సరాలు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు భవానీలందరినీ కూడా మా ఇంట్లో మనుషులు మన ఫ్యామిలీ మెంబర్స్ అని వాళ్ళకి ఎన్నో చేయూత ఇచ్చి ముందుకు తీసుకొచ్చారు. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అందరికీ కూడా మర్చిపోలేనన్న లైఫ్లో మర్చిపోలేన ఒక సంకల్పన పెట్టుకున్నారు. ఈ కనబడుతున్న బిల్డింగ్ ఉంది కదా, ఈ చుట్టుపక్కల బిల్డింగ్ అంతా కలిపి ఒకేసారి 200 మంది భవానీ మాల వేసి ఆ పీఠంలో ఉండొచ్చు. అలాంటి పీఠంలో మన ఊరి ప్రజలకి మన చుట్టుపక్కల గ్రామస్తులు కనీసం ఈ చుట్టుపక్కల 150 గ్రామాలు ఉన్నాయి. ఆ 150 గ్రామాల్లో భవానీ మాల వేసి ఆశ్రమం లేని వాళ్ళందరికీ కూడా ఆశ్రమం ఇవ్వాలని ఇతనైతే సంకల్పం పెట్టుకున్నారు. విజయనగరం డిస్టిక్ మిగినాపిల్లి బుజ్జి భవాని గారు. ఈ ఏరియాలో బుజ్జి భవాని గారు అంటే తెలియని ఎవరు ఉండరు. కానీ అతను సొంత ప్లేస్లోనే భవానీలకి ఆశ్రమం ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఇంకా హిందుస్థానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇతనైతే సంకల్పం పెట్టుకొని ఈ చుట్టుపక్కల ఊళ్ళందరికీ కూడా మంచిగా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి సంవత్సరం మాలేసి 16 సంవత్సరాలు మాలేయడం అనేది అంత ఈజీ కాదు. ఆ తల్లి అనుమతి అయితే ఎవరు వేయలేము. కానీ ఈ భవానీకి ఈ ద్వారాగా ఈరోజు భవానీ కలవడం కూడా నాకు ఎంతో అదృష్టంగా ఉంది. ఎందుకంటే ఈ భవానీ సొంత ప్లేస్లోనే, అలాగే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ భవానీలు రాయవడం, అలాగే వాళ్ళ బంధువులు ఇటుక సిమెంటు, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులందరూ బాగా హెల్ప్ చేసి ముందుకు వస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ఒక సెంటు భూమి అన్నదమ్ములు ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వలేరు. కానీ ఈరోజు సొంత ప్లేసు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల కోసం ఇవ్వాలని ఒక మధ్యతరగతి భవానీ ఆ దుర్గమ్మ తల్లి శాస్త్రవత్వం ఇతను మనసులోకి వచ్చి చెప్పినట్లే జరుగుతుంది. యాక్చువల్గా నేనైతే ఆశ్చర్యపోతున్నాను. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు కూడా దుర్గమ్మ ఆశీస్సులు బాగా ఉండి ఈ ఫ్యామిలీ ఎప్పుడు మంచి భవిష్యత్తులో వెళ్ళి ఈ చుట్టుపక్కల గ్రామస్తుల్లో మంచి పేరు తెచ్చుకొని మంచి స్థాయికి వెళ్ళాలని వాళ్ళ ఫ్యామిలీ ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. మన తెల్లారు లేచిన కాండి ఎంతో ఖర్చు పెడుతుంటాం. కానీ ఆ ఖర్చు అనేది కొంచెం మంచి ఉన్నది, కొంచెం చెడు ఉన్నది. కానీ మీరు ఈ భవానీ, ఈ గురు భవానీ మీ స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను. గురు భవానీది మీరు కూడా ఇంకొక 6 నెలలు పడుతుంది గుడి అంతా పూర్తవుతాడికి. చాలా చుట్టుపక్కల ఫెన్సింగ్ అవనివ్వండి, భవానీలు ఉండడానికి, బట్టలు ఆరేసుకోవడానికి అంతా మొత్తం ఒక 5-6 సెంట్లలో ఇతను భవానీల కోసం అయితే కడుతున్నారు. మీ వంతు సాయంగా మీరు కూడా ఇందులో కిటికీ బెడ్ వేయాలంటే మీ వంతు సాయం కూడా వీలైతే చేయండి. ఎందుకు చేయాలి అని అంటున్నానంటే ఇతను ఒక్కరి కోసం కాదు, ఈ చుట్టుపక్కల ఇటుపక్క విజయనగరం నుండి అటుపక్క నాతవలస, ఇటుపక్క శ్రీకాకుళం, ఇటుపక్క తకరపస్స ఎవరైనా రావచ్చు. ఎవరైనా సరే భవానీ మాలేయడానికి మనీ లేదు, ఖర్చు లేదు, ఎలాగెళ్ళాలో తెలియదు అంటే ఈ భవానీ మీద ఒకసారి ఆ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ భవానీని కన్విన్స్ చేయండి. మీకు అంతా మంచిగా ప్లాన్ అయితే చేస్తారు. అంతమంది మంచి చేయాలని అన్నప్పుడు మనం కిటికీ పెట్టేస్తే తప్పే ఉంది. మన వంతు సాయంగా ఎంతో కొంత హెల్ప్ చేస్తే ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై దుర్గమ్మ తల్లి. జై దుర్గమ్మ తల్లి.